మాజీ మంత్రి కొడాలని అరెస్ట్ అయ్యారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వైపుగా వెళ్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకొని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు. మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయన్ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసి కొడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నారనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకొని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు. సో కొడాలి పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వైపుగా వెళ్తుండగా అరెస్ట్ చేశారు. కొడాలి నాని విజయవాడకు తరలించే అవకాశం కనబడుతోంది. నిన్నే మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అరెస్ట్ చేశారనే. అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. నిన్న కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గుడివాడ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి గుట్కా కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే ఓడరేవుల దగ్గర కానీ, అంటే నీటి సరిహద్దుల ఓడరేవుల దగ్గరికి, అదేవిధంగా కూడా ఎయిర్పోర్ట్లకు కూడా ఆన్లైన్లో లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దేశ సరిహద్దులు దాటి ఇంకో దేశంకి వెళ్ళనీయకుండా, అనుమతులు లేకుండా కూడా ఆపేయమని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే కొడాలి నానికి గుండెకి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నేను ఫారిన్కి వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళి చూపించుకోవాలి అనే నేపథ్యంలో అనేటువంటి ముసుగులో తప్పించుకుందామనే ప్రయత్నం కూడా చేస్తున్నాడని కూడా బయటపడింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి పరిస్థితుల ప్రభావం కూడా అతనికి బయటకు పోనీయకుండా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే ఏదో కక్ష సాధింపు కోసమో, ఏదో అతను లోపల వేయాలని కాదు. అతని మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి, కొన్ని విచారణ కూడా జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రూవ్ అయిపోయినాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేసినటువంటి కేసులు ఎదుర్కొంటున్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, దూషించాడు, ఆ కేసు నమోదై ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో కొన్ని కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా గుడివాడలో 200 కోట్లు విలువ చేసే గ్రావెల్, ఇసుక మాఫియా జరుగుంది. అదేవిధంగా రావి వెంకటేశ్వరరావు గారి పార్టీ కార్యాలయం మీద కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి దాడులు చేపించాడు. అదేవిధంగా గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి సంబంధించినటువంటి మెరక పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఇవి కాకుండా మైన్స్ అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, భూ కబ్జాలు, ఇలాంటివి ఇంకెన్నో కోకొల్లలు అన్నీ కూడా తవ్వితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి కేసులు. ఈ కేసుల మీద అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దేశం వదిలి పారిపోకుండా ఇక్కడ ఉండేటట్టు చెయ్యడానికి అనుమతులు జారీ చేశారు. కొడాలి నాని గురించి నేను ఇంకా ప్రాముఖ్యంగా కొన్ని చెప్పాలి. కొడాలి నాని అనే వ్యక్తి మొదటగా 2004, 2009లో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని 2 సార్లు కూడా గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు, అక్కడ కూడా శాసనసభ్యుడిగా గెలిచాడు. అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశాడు, పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఇక్కడ చిక్కు ఎక్కడ వచ్చిందంటే వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన మరుక్షణం నుంచే నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, మిగతా నాయకులను కూడా దారుణంగా విచ్చలవిడిగా బూతులతో వీరంగం చేశాడు. ఆ బూతులు ఆడవాళ్ళు కాదు, మగాళ్ళు కూడా వెళ్ళలేరు. అంత దారుణంగా ఎవరైతే రాజకీయ ప్రవేశం చేసి రాజకీయంలో ప్రోత్సహించి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి ఎవరైతే దోహదపడ్డారో వాళ్ళనే విచ్చలవిడిగా బూతులతో రెచ్చిపోయి, అసలు కొడక అనే పదాలు అయితే చాలా చిన్నవి అతని భాషలో. ఏదైతే అది జగన్మోహన్ రెడ్డి పేపర్ పంపిస్తే ఏముందో చూసి చూడకుండా అవసరం లేదు అన్నట్టుగా దారుణంగా కూడా ఆ కుటుంబాన్ని, లోకేష్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణంగా బూతులతో రెచ్చిపోయాడు గుట్కా నాని. ఇప్పటికే
వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీంద్ర కావచ్చు, అదేవిధంగా పోసాని కృష్ణమురళి కావచ్చు, తదుపరి ఇతను కూడా ఇంత ముందున్నటువంటి కేసుల్లో ప్రూవ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. అదే కాకుండా అతను చేసినటువంటి ఘనకార్యాలు కూడా మీ అందరికీ తెలుసు. ఆ చేసిన పాపాల వల్లే పార్టీతో పాటు ఇతను కూడా గుడివాడ శాసనసభ్యుడిగా మొన్న తుడిచిపెట్టుకుపోయాడని మరోసారి మీకు చెప్తున్నాను. నారా లోకేష్ గారి కుటుంబాన్నో చంద్రబాబు గారినో కాదు, రజనీకాంత్ గారు కూడా ఒక ఫంక్షన్కి వచ్చి వేదిక మీద మాట్లాడుతుంటే అతన్ని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణంగా అవమానిస్తూ అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఎంత ఇబ్బంది పెట్టాడో కూడా ఆ రోజుల్లో జనాలు మొత్తానికే తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, విచ్చలవిడిగా వీరంగం చేశాడు. ఈరోజు ఏ సొరంగంలో ఉన్నా లాక్కొని వచ్చి అరెస్ట్ చేస్తారు. 100% కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారు. 1-2 కేసులు కాదు, అన్ని రకాలుగా అన్ని కేసులు అష్టదిగ్బంధనంగా ఈరోజు కొడాలి నానికి నిలబడ్డాయి. అంటే నేను చివరిగా మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక చిన్న శ్లోకం మీకు చెప్తాను. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, సృష్టి నియమం ఇదే, ఎన్ని కన్నీళ్ళ ఉసురిది, వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ, తప్పించుకోలేదు జన్మ. ఇప్పుడు నేను ఉచ్చరించినటువంటి ఈ శ్లోకంలో కొడాలి నానికి 100% సూట్ అవుతుంది. కాబట్టి వీళ్ళే కాదు, ఎవరైతే ఇలా ఎగిరిపడ్డారో అందరూ కూడా జైల్లో పడతారు. థ్యాంక్ యూ సో మచ్. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ అయ్యారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వైపుగా వెళ్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకుని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు. మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయన్ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసి కొడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నారనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకుని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు. సో కొడాలి పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వైపుగా వెళ్తుండగా అరెస్ట్ చేశారు. కొడాలి నాని విజయవాడకు తరలించే అవకాశం కనబడుతోంది. నేనే మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అరెస్ట్ చేశారనే